Hello everyone, welcome back to our channel Fluent Spoken English, Telugu to English Easy. This is Satyankam Reddy. How are you all? I hope you have practiced previous two classes. ఏది మనం పాస్ట్ మొత్తం ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్ చూసాం. అలాగే దీని ముందు వీడియోలో ప్రెజెంట్ మొత్తంలో ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం, సో వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఇక మిగిలింది ఏంటి మనకి? వాట్ ఈజ్ లెఫ్ట్? ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఏ స్ట్రక్చర్స్ వస్తాయి విత్ ఎగ్జాంపుల్స్ ఈరోజు క్లాస్లో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరేం చేయాలో తెలుసుగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. గంట సింబల్ గట్టిగా కొట్టండి, మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో డిఫరెంట్ కాన్సెప్ట్ క్లాసెస్తో మీ ముందుకు రావడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు యాజ్ వెల్. ఈ వీడియో ఫస్ట్ ఎవరైనా ఈరోజే చూస్తూ ఉన్నట్లయితే కనుక దీనికంటే ముందు ఒక 2 వీడియోస్ ఉన్నాయండి. ఓకేనా? ఇది ఫ్యూచర్ కదా ఈరోజు నేను చెప్పబోయేది. అలాగే పాస్ట్, ప్రెజెంట్లో ఏ స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి విత్ ఎగ్జాంపుల్స్ అన్ని నేను ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆ క్లాసెస్ చూసి మీరు ఇది చూస్తే కనుక యూ విల్ గెట్ ద కంప్లీట్ క్లారిటీ, రైట్? మరి ఇంకెందుకు లేటు, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యూచర్, అగైన్ ఒక స్టేట్మెంట్ మనం ఫ్రేమ్ చేయాలంటే వీ నీడ్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో వర్బ్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ టు మేక్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఫ్యూచర్లో ఏ వర్బ్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫ్యూచర్లో ఫస్ట్ వన్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ వర్బ్ 1. సబ్జెక్ట్ ప్లస్ విల్ వర్బ్ 1 అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేస్తాను. ఫ్యూచర్లో నేను ఒక పని చేస్తాను. ఏదైనా ఒక వర్బ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ అనే వర్బ్ తీసుకుందాం. ఐ విల్ కమ్. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను. లేదా హీ విల్ కమ్, అతను వస్తాడు. లేదా షీ విల్ కమ్, ఆమె వస్తుంది రేపో ఎల్లుండో నెక్స్ట్ వీకో. లేదా దే విల్ కమ్, వాళ్ళు వస్తారు. ఓకే? లేదా రాజు విల్ కమ్, రాజు వస్తాడు. మై రిలేటివ్స్ విల్ కమ్, మై రిలేటివ్స్ వస్తారు. అంటే ఫ్యూచర్లో మనం ఒక పని చేస్తాము అంటే మనం దానికి యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ విల్ వర్బ్ 1. ఇక ఆబ్జెక్ట్ ఏదో ఒకటి యూజ్ చేసుకుందాం. ఓకేనా? మై రిలేటివ్స్ విల్ కమ్ టు మై హౌస్ నెక్స్ట్ వీక్. మై రిలేటివ్స్ విల్ కమ్ టు మై హౌస్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ మై రిలేటివ్స్ మా ఇంటికి వస్తారు. అంటే ఫ్యూచర్లో సబ్జెక్ట్, అది మీరైనా నేనైనా, ఒక పని చేస్తాము అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్ట్రక్చర్. ఇక సెకండ్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ వర్బ్ 4 అండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ వర్బ్ 4 అంటే ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా ఒక పని చేస్తాను ఆర్ రేపు ఈ టైంకి చేస్తూ ఉంటాను. ఓకేనా? ఖచ్చితంగా చేస్తానని చెప్పొచ్చు, ఆర్ ఫ్యూచర్లో ఈ టైంకి నేను చేస్తూ ఉంటాను. రేపు ఈ టైంకి చేస్తూ ఉంటానని ఎప్పుడు చెప్తాం? ఆల్రెడీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, అంటే ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఉంది కాబట్టే కదా మనం రేపు ఈ టైంకి చేస్తూ ఉంటామని చెప్పగలం. ఇలా అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సబ్జెక్ట్ తీసుకుందాం. ఐ విల్ బీ కమింగ్ టు ద క్లాస్ టుమారో. ఐ విల్ బీ కమింగ్ టు ద క్లాస్ టుమారో. రేపు నేను ఖచ్చితంగా క్లాస్కి వస్తాను. లేదా ఐ విల్ బీ లిసనింగ్ టు ద క్లాస్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి నేను క్లాస్ వింటూ ఉంటాను. ప్రోగ్రామ్ ఫిక్స్డ్. ఓకేనా? ఇలా అనమాట. సో మనం రేపు ఈ టైంకి చేస్తూ ఉంటామన్నా, ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా చేస్తామన్నా, మనం ఫ్యూచర్లో విల్ బీ ప్లస్ వర్బ్ 4 యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఐ విల్ బీ కమింగ్, నేను ఖచ్చితంగా వస్తాను. లేదా హీ విల్ బీ కమింగ్, అతను ఖచ్చితంగా వస్తాడు. లేదా లైక్ వీ విల్ బీ కమింగ్, మేము ఖచ్చితంగా వస్తాము. రైట్? రైట్. స్టూడెంట్స్ విల్ బీ లిస్నింగ్ టు ద క్లాస్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి స్టూడెంట్స్ క్లాస్ వింటూ ఉంటారు, ఆ పని చేస్తూ ఉంటారు. ఓకేనా? ఐ విల్ బీ గోయింగ్ ఫర్ ఎ మూవీ టుమారో. ఐ విల్ బీ గోయింగ్ ఫర్ ఎ మూవీ టుమారో. రేపు నేను ఖచ్చితంగా మూవీకి వెళ్తాను. లేదా ఐ విల్ బీ వాచింగ్ మూవీ బై దిస్ టైమ్ టుమారో. ఇప్పుడు 10 to 3 అవుతుంది. రేపు ఈ టైంకి నేను మూవీ చూస్తూ ఉంటాను. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాను అనమాట, కన్ఫర్మ్. సో కన్ఫర్మ్డ్ థింగ్స్ని ఫ్యూచర్లో మనం చెప్పడం కోసం మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటండి? విల్ బీ వర్బ్ 4. విల్ బీ వర్బ్ 4.
సో సబ్జెక్ట్ ప్లస్ విల్ వర్బ్ వన్ అంటే రేపు నేను చేస్తాను అంటే మనం గ్యారంటీ ఇవ్వట్లా, వీలైతే చేస్తాం లేకపోతే లేదు. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ వర్బ్ ఫోర్ అంటే రేపు నేను ఖచ్చితంగా చేస్తాను ఆ పని, ఓకేనా. ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా చేస్తామని చెప్పడానికి మనం విల్ బీ వర్బ్ ఫోర్ యూజ్ చేస్తాం అనమాట. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్. సబ్జెక్ట్ ప్లస్ కెన్ బీ వన్. సబ్జెక్ట్ ప్లస్ కెన్ బీ వన్. ఓకే, మనం ప్రెజెంట్లో కూడా కెన్ బీ వన్ యూజ్ చేసామండి. సో కెన్ అనేది ప్రెజెంట్ అయినా ఫ్యూచర్ అయినా సేమ్, రెండింటికి పెద్ద తేడా ఏముండదు, ఓకేనా. టైం మారుతుంది అంతే. ఓకే, నేను జనరల్గా చేయగలను లేదా నేను ఫ్యూచర్లో చేయగలను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్యాన్ కమ్ టుమారో, రేపు నేను రాగలను. లేదా హీ క్యాన్ కమ్ టుమారో, రేపు అతను రాగలడు, ఫ్యూచర్లో పని చేయగలడు. షీ క్యాన్ కమ్ టుమారో, ఆమె రేపు రాగలదు. వి క్యాన్ కమ్ టుమారో, రేపు మేము రాగలము. లేదా దే క్యాన్ కమ్ టుమారో, రేపు వాళ్ళు రాగలరు. అంటే ఫ్యూచర్లో మనం ఆ పని చెయ్యగలము అని చెప్పడం కోసం సో మనం యూస్ చేసే స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ క్యాన్ వర్బ్ వన్, ఓకేనా. రైట్, సో విల్ వర్బ్ వన్ చూసాం, విల్ బీ వర్బ్ ఫోర్ చూసాం, నెక్స్ట్ క్యాన్ వర్బ్ వన్ చూసాం కదా. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఏబుల్ టు వి వన్, వర్బ్ వన్ అనమాట, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఏబుల్ టు వర్బ్ వన్. దీనికి మీనింగ్ ఏంటి, ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను. ఏంటండి, ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను. మనం ప్రెజెంట్లో ఐఎమ్ ఏబుల్ టు వర్బ్ వన్ చూసాం కదా, ఐఎమ్ ఏబుల్ టు వర్బ్ వన్, ఈజ్ ఏబుల్ టు వర్బ్ వన్, ఆర్ ఏబుల్ టు వర్బ్ వన్ చూసాం. అంటే ఏంటి, ఇప్పుడు నేను చేయగలుగుతున్నాను లేదా ఈ మధ్య చేయగలుగుతున్నాను. అంటే వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ బట్ ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అది ఫ్యూచర్లో నేను చేయగలుగుతాను కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అనమాట. అలాంటప్పుడు మనం విల్ బీ ఏబుల్ టు వర్బ్ వన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ ఏబుల్ టు కమ్, వర్బ్ వన్ కదా. ఐ విల్ బీ ఏబుల్ టు కమ్ టుమారో, రేపు నేను రాగలుగుతాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట, ఓకేనా. హీ విల్ బీ ఏబుల్ టు కమ్ టుమారో, రేపు అతను రాగలుగుతాడు. లేదా షీ విల్ బీ ఏబుల్ టు కమ్ టుమారో, రేపు ఆమె రాగలుగుతుంది. దే విల్ బీ ఏబుల్ టు కమ్ టుమారో, రేపు వాళ్ళు రాగలుగుతారు. మై ఫ్రెండ్స్ విల్ బీ ఏబుల్ టు కమ్ టుమారో, రేపు నా ఫ్రెండ్స్ రాగలుగుతారు, రేపు నా ఫ్రెండ్స్ రాగలుగుతారు. ఇలా సో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుందాం, ఓకే. ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇదే యూజ్ చేస్తాం స్ట్రక్చర్. అంటే ఫ్యూచర్లో నేను ఆ పని చేయగలుగుతాను అని చెప్పడం కోసం మనం యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఏబుల్ టు వర్బ్ వన్ అనమాట. గాట్ ఇట్? సో వెరీ ఈజీ అండి, మనం కొంచెం ఫోకస్ చేస్తే కనుక చాలా ఈజీగా మనం ఇవి నేర్చుకోవచ్చు. సో విల్ బీ వన్ అయింది, విల్ బీ వి ఫోర్ అయింది, కెన్ బీ వన్ అయింది, విల్ బీ ఏబుల్ టు వి వన్ కూడా అయింది. ఇక ఫ్యూచర్లో ఉన్న నెక్స్ట్ స్ట్రక్చర్కి వెళ్దాం. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ వి వన్. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ వి వన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. రూల్స్ ఆర్ సజెషన్స్ ఏవైనా సరే మనం ఇక్కడ నువ్వు చేయాలి, ఓకేనా. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఓకేనా. మీరు రేపు బయటికి వెళ్తే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటాం కదా. నువ్వు జాబ్ చేయాలి, సో మీరందరూ టైంకి రావాలి అంటూ ఉంటారు కదా. అంటే ఎవరికైనా మనం సజెస్ట్ చేసినా ఏదైనా ఆర్డర్స్ చేసినా మనం ఈ షుడ్ బి వన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ షుడ్ కమ్ టుమారో, హీ షుడ్ కమ్ టుమారో, రేపు అతను రావాలి. లేదా షీ షుడ్ కమ్ టుమారో, రేపు ఆమె రావాలి. దే షుడ్ కమ్ టుమారో, దే షుడ్ కమ్ టుమారో, రేపు వాళ్ళు రావాలి. ఓకే, స్టూడెంట్స్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, స్టూడెంట్స్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఏం చేయాలి, మాట్లాడాలి. ఎంప్లాయీస్ షుడ్ కమ్ ఆన్ టైం, ఎంప్లాయీస్ షుడ్ కమ్ ఆన్ టైం, ఎంప్లాయీస్ ఏం చేయాలి, టైంకి రావాలి. ఇస్ దట్ క్లియర్? ఎవ్రీవన్ షుడ్ స్పీక్ ఇంగ్లీష్, ఎవ్రీవన్ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంటే అందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలి, రైట్? ఇలా అనమాట. సో షుడ్ వి వన్ అంటే ఆ పని చెయ్యాలి అన్నప్పుడు ఈ షుడ్ వి వన్ అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు వర్బ్ వన్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు వర్బ్ వన్ అంటే ఇక్కడ ఏముంది మీనింగ్, ఒక పని చేయాల్సి వస్తుంది, ఓకే. ఎప్పుడు ఫ్యూచర్లో ఆ పని చేయాల్సి వస్తుంది. ఐ విల్ హ్యావ్ టు కమ్ టుమారో,
రేపు నేను రావాల్సి వస్తుంది. లేదా హీ విల్ హ్యావ్ టు కమ్ టుమారో, రేపు అతను రావాల్సి వస్తుంది. లేదా షీ విల్ హ్యావ్ టు కమ్ టుమారో, రేపు ఆమె రావాల్సి వస్తుంది. లేదా వీ విల్ హ్యావ్ టు కమ్ టుమారో, రేపు మేము రావాల్సి వస్తుంది. ఓకే, మై ఫాదర్ విల్ హ్యావ్ టు కమ్ టుమారో, రేపు మా నాన్నగారు రావాల్సి వస్తుంది. అర్థమైందా? లేదా లైక్ వీ విల్ హ్యావ్ టు వేకప్, నిద్ర లేవడం, వర్క్ పెట్టుకుందాం. ఓకేనా? వీ విల్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి మనం ఎర్లీగా లేవాల్సి వస్తుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. వీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ విల్ హ్యావ్ టు వర్క్, ఎంప్లాయీస్ విల్ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా టైం ఫ్రమ్ టుమారో, ఎంప్లాయీస్ విల్ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా టైం ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి ఎంప్లాయీస్ ఏం చేయాల్సి వస్తుంది? ఎక్స్ట్రా టైం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఆడిటింగ్ ఉంది ఆఫీస్లో, ఇలా అనమాట. అంటే మనం ఈ సెకండ్ తర్వాత ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పని చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్జెక్ట్ ప్లస్ మే వర్బ్ వన్. సబ్జెక్ట్ ప్లస్ మే వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో మనం ఒక పని చెయ్యొచ్చు. ఓకేనా? ఐ మే కమ్ టుమారో, రేపు నేను రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? హీ మే కమ్ టుమారో, రేపు అతను రావచ్చు. ఓకేనా? రైట్. లేదా షీ మే కమ్ టుమారో, రేపు ఆమె రావచ్చు. లేదా వీ మే కమ్ టుమారో, రేపు మేము రావచ్చు. దే మే కమ్ టుమారో, రేపు వాళ్ళు రావచ్చు. ఓకేనా? ఇలా ఏదైనా సబ్జెక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం పడవచ్చు అంట. లేదా ఇట్ మే రెయిన్ నౌ, ఇట్ మే రెయిన్ నౌ, ఇప్పుడు వర్షం పడవచ్చు ఎందుకంటే ద స్కై ఈజ్ వెరీ క్లౌడీ, ద స్కై ఈజ్ వెరీ క్లౌడీ, సో ఇట్ మే రెయిన్ నౌ, ఇట్ మే రెయిన్ నౌ. ఇలా అంటే మనం ఈ సెకండ్ తర్వాత ఏదైనా ఒక పని చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు సో మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్ ప్లస్ మే వర్బ్ వన్ అనే స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఇవ్వండి ఫ్యూచర్లో మనం యూజ్ చేసే స్ట్రక్చర్స్, ఈజీగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ద సేమ్ థింగ్ దట్ ఇక్కడ మ్యాజిక్ అంటూ ఏం లేదండి, సీక్రెట్ అంటూ ఏం లేదండి, ప్రాక్టీస్. యూ షుడ్ బై హార్ట్ ద స్ట్రక్చర్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే ఫర్ ఎవ్రీ స్ట్రక్చర్ దెర్ ఇస్ అ మీనింగ్, దెర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్. అఫ్ కోర్స్ దెర్ మైట్ బి మైన్యూట్ డిఫరెన్సెస్, అంటే పాస్ట్కి ప్రజెంట్కి ఫ్యూచర్కి చిన్న చిన్న డిఫరెన్సెసే ఉంటాయి. కానీ ఆ చిన్న డిఫరెన్స్ మీరు క్యాచ్ చేయగలిగితే కనుక యూ కెన్ మేక్ ఎనీ సెంటెన్స్ యూ వాంట్, హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. దానికి చెప్తున్నాను కదా, దీనిలో ఏంటంటే షార్ట్ కట్స్ సీక్రెట్స్ ఏం లేవు. నేను చెప్పేది ఒకటే, యు జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ ట్రై టు రిమెంబర్ ద స్ట్రక్చర్స్. అది కూడా ఇంగ్లీషు తెలుగు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫ్యూచర్లో ఒకసారి స్ట్రక్చర్స్ రివైజ్ చేద్దాం. విల్ బీ వన్, సబ్జెక్ట్ ప్లస్ విల్ వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో ఒక పని చేస్తాను. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ వర్బ్ ఫోర్, ఫ్యూచర్లో ఒక పని ఖచ్చితంగా చేస్తాను. సబ్జెక్ట్ ప్లస్ కెన్ వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చెయ్యగలను, అంటే సబ్జెక్ట్ నేను అని తీసుకున్నాను అందుకే నేను చేయగలను. అలాగే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఏబుల్ టు వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలుగుతాను. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ వర్బ్ వన్, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చెయ్యాలి. అలాగే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ మే వర్బ్ వన్ అంటే ఫ్యూచర్లో నేను ఒక పని చేయొచ్చు. సింపుల్. ఇలా మీరు ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే అక్కడ సబ్జెక్ట్ ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, వర్బ్స్ ఏమైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు, కానీ తెలుగు మీనింగ్ సేమ్. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను, కెన్ అంటే చెయ్యగలను, విల్ బీ ఏబుల్ టు వివన్ అంటే చేయగలుగుతాను. ఓకే, లేదు షుడ్ అంటే చెయ్యాలి, తినాలి, రాయాలి, అడగాలి, చదవాలి, చెప్పాలి, సేమ్ సౌండ్ వస్తుంది. అంటే ఈ సౌండ్ గుర్తొస్తే ఏం చేయాలి? తినాలి, చదవాలి, రాయాలి, అడగాలి, వర్బ్ మారుతుంది అంతే, సౌండ్ మారదండి. లేదు చేయాల్సి వస్తుంది, ఏం చేయాల్సి వస్తుంది? వెళ్ళాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది, సౌండ్ మారట్లేదు కదా. అందుకే అంటున్నా దీంట్లో మ్యాజిక్ ఏం లేదు, మ్యాజిక్ ఒకటే, ఆ సౌండ్ మనం కరెక్ట్గా బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేసుకోగలిగితే కనుక యూ క్యాన్ లైక్ ట్రాన్స్లేట్ ఎనీ సెంటెన్స్. సింపుల్ లాజిక్ అనమాట ఇక్కడ, అదొక్కటే. ఇక్కడ మ్యాజిక్ ఏం లేదండి, ఆ లాజిక్ మీరు క్యాచ్ చేయగలగాలి, ఆ సౌండ్ మీరు క్యాచ్ చేయగలగాలి. లేదు సబ్జెక్ట్ ప్లస్ మే వర్బ్ వన్ చెయ్యొచ్చు, ఏం చేయొచ్చు? రావచ్చు, వెళ్ళొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, సౌండ్ మారట్లేదుగా, అదే లాజిక్.
ఓకే, సింపుల్. కీప్ ప్రాక్టీసింగ్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ వస్తే కనుక హ్యాపీగా మీరు ఇప్పుడు ఫ్యూచర్లో ఏ సెంటెన్స్ అయినా ట్రాన్స్లేట్ చేసుకోవడం అవుతుంది. ఓకేనా? అలాగే చెప్పాను కదా, ప్రీవియస్గా చెప్పినట్టు ఇప్పుడు ఈ 3 వీడియోస్ ఈ స్ట్రక్చర్స్ అని నీట్గా పాస్ట్ అంతా ఒకవైపు, ప్రెజెంట్, ఫ్యూచరు పక్కన రాసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి హ్యాపీగా. అప్పుడు పాస్ట్లో, ప్రెజెంట్లో, ఫ్యూచర్లో ఏది మాట్లాడినా సరే మీకు నచ్చిన సెంటెన్స్, మీ ఫీలింగ్స్ని ఈజీగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. గాట్ ఇట్? ఇప్పుడు నేనేమన్నాను? మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. యూ విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. సింపుల్ అండి, వెరీ ఈజీ. ఫోకస్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. మరి ఇంకెందుకు లేటు, ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదామా? రైట్. సి, ఫస్ట్ ఎగ్జాంపుల్. రవి రేపు క్రికెట్ ఆడతాడు. రవి రేపు క్రికెట్ ఆడతాడు. ఫస్ట్ స్ట్రక్చర్ కదా, ఓకేనా? రవి విల్ ప్లే క్రికెట్ టుమారో. రవి విల్ ప్లే క్రికెట్ టుమారో. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్. రవి రేపు ఖచ్చితంగా ఆడతాడు. రవి రేపు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు. ఖచ్చితంగా ఆడతాడు కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే. రవి విల్ బి, వర్బ్ 4 కదా, ప్లేయింగ్. రవి విల్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. రవి రేపు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు. నెక్స్ట్, రవి రేపు క్రికెట్ ఆడగలడు. ఆడగలడు, క్యాన్. ఓకేనా? సి, రవి క్యాన్ ప్లే క్రికెట్ టుమారో. ఏంటండి? రవి కెన్ ప్లే క్రికెట్ టుమారో. నెక్స్ట్, రవి రేపు క్రికెట్ ఆడగలుగుతాడు. రవి రేపు క్రికెట్ ఆడాలి. ఈ 2 ఎగ్జాంపుల్స్కి మీరు ఆన్సర్స్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం మనం. రవి రేపు క్రికెట్ ఆడాల్సి వస్తుంది. రవి రేపు క్రికెట్ ఆడాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఓకేనా? రవి విల్ హ్యావ్ టు ప్లే క్రికెట్ టుమారో. రవి విల్ హ్యావ్ టు ప్లే క్రికెట్ టుమారో. ఓకేనా? నెక్స్ట్, రవి రేపు క్రికెట్ ఆడొచ్చు. రవి రేపు క్రికెట్ ఆడొచ్చు. ఓకేనా? రవి మే ప్లే క్రికెట్ టుమారో. రవి మే ప్లే క్రికెట్ టుమారో. సింపుల్. ఇది విషయం అండి. ఓకేనా? ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకొని మీరు ఏవైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్, యూ కెన్ కాంటాక్ట్ అస్. ఐఎమ్ సత్య అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 7569922288. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్త కాన్సెప్ట్స్తో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకేమైనా కాన్సెప్ట్స్ ఉన్నా, సార్ నాకు ఈ కాన్సెప్ట్ కావాలి, సో నాకు దీని ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో కొంతమంది లైక్ కొన్ని కాన్సెప్ట్స్ గురించి అడుగుతున్నారు. ఆర్టికల్స్ అనో, లేదంటే ప్యాసివ్ వాయిస్ అనో. ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీరు మన ఛానల్ అంతా వెరిఫై చేస్తే యూ కెన్ గో త్రూ అవర్ ఛానల్. డెఫినెట్లీ యూ గెట్ దోస్ వీడియోస్. అలాగే ఇంకా ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ కావాలి అంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా నాకు టెక్స్ట్ చేయండి. సో మ్యాక్సిమం నేను ఫ్రీ టైం చూసుకొని ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఐ నీడ్ యూర్ సపోర్ట్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే. సో ఇది మనకి ఈ సిరీస్లో లాస్ట్ అండ్ థర్డ్ వీడియో అండ్ లాస్ట్ వీడియో కూడా. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. అంటిల్ దెన్ తెలుసుగా ఏం చేయాలో, కీప్ ప్రాక్టీసింగ్. బాయ్.